శాంతి. ఈరోజు 18/6/25 జూన్ 18వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని స్వయంగా రుద్ర భగవానుడే రచించారు. ఇందులో మీరు మీ సర్వస్వాన్ని స్వాహా చేయండి, ఎందుకంటే ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని స్వయంగా రుద్ర భగవానుడే రచించారు. ఇందులో మీరు మీ సర్వస్వాన్ని స్వాహా చేయండి, ఎందుకంటే ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఈరోజు ప్రశ్న, సంగమ యుగంలో ఏ అద్భుతమైన ఆట జరుగుతుంది? ఏ ఆట జరుగుతుంది? జవాబు, భగవంతుడు రచించిన యజ్ఞంలోనే అసురుల విఘ్నాలు కలుగుతాయి. ఈ అద్భుతమైన ఆట కూడా సంగమ యుగంలోనే జరుగుతుంది. ఇటువంటి యజ్ఞము మళ్ళీ కల్పమంతటిలోనూ ఎప్పుడూ రచింపబడదు. ఇది స్వరాజ్యాన్ని పొందేందుకు చేసే రాజస్వ అశ్వమేధ యజ్ఞము. ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. ఓం శాంతి. మీరు ఎక్కడ కూర్చున్నారు? దీన్ని స్కూల్ లేక యూనివర్సిటీ అని కూడా అనవచ్చు. ఇది విశ్వవిద్యాలయము. దీనికి ఈశ్వరీయ శాఖలు ఉన్నాయి. తండ్రి ఎంత పెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరిచారు. శాస్త్రాల్లో రుద్రయజ్ఞం అన్న పేరును వ్రాశారు. శివబాబా ఈ పాఠశాలను లేక యూనివర్సిటీని తెరిచారని ఈ సమయంలో పిల్లలైనా మీకు తెలుసు. ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తారు. భగవంతుడు తమను చదివిస్తున్నారని పిల్లల బుద్ధిలో గుర్తుండాలి. వారు ఈ యజ్ఞాన్ని రచించారు. దీని పేరు కూడా ఎంతో ప్రసిద్ధమైంది, రాజస్వ అశ్వమేధ రుద్రజ్ఞాన యజ్ఞము. రాజస్వ యజ్ఞము అంటారు. ఇది రాజస్వ అనగా స్వరాజ్యాన్ని పొందేందుకు, అశ్వమేధము అనగా ఈ కళ్ళతో ఏదైతే కనిపిస్తోందో దాన్నంతటినీ స్వాహా చేసేస్తున్నారు. అశ్వం అంటే శరీరం కూడా స్వాహా అయిపోతుంది. ఆత్మ స్వాహా అవ్వజాలదు. అన్ని శరీరాలు స్వాహా అయిపోతాయి, ఆత్మలు తిరిగి వెళ్ళిపోతాయి. ఇది సంగమయుగము. చాలా ఆత్మలు తిరిగి వెళ్ళిపోతాయి, శరీరాలన్నీ అంతమైపోతాయి. ఇదంతా డ్రామా. మీరందరూ డ్రామాకు వశమై ఉన్నారు. నేను రాజస్వ యజ్ఞాన్ని రచించాను. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగానే రచింపబడ్డది. నేను యజ్ఞాన్ని రచించాను అని కూడా అనజాలను. డ్రామా ప్లాన్ అనుసారంగా పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు కల్పపూర్వం వలె జ్ఞాన యజ్ఞం రచింపబడ్డది. నేను రచించాను అని అనడంలో కూడా అర్థం లేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా రచింపబడ్డది. కల్పకల్పము ఇది రచింపబడుతుంది. ఇది డ్రామాగా రచింపబడి ఉంది కదా. డ్రామా ప్లాన్ అనుసారంగా ఒకేసారి యజ్ఞం రచింపబడుతుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం కూడా సత్యుగం ఉండేది. ఇప్పుడు చక్రం మళ్ళీ పునరావృతం అవుతోంది అని బుద్ధిలో కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. మీరు కొత్త ప్రపంచంలో స్వరాజ్యాన్ని పొందేందుకు చదువుకుంటున్నారు. పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. ఎవరైతే డ్రామానుసారంగా కల్పపూర్వం తయారయ్యారో వారే మళ్ళీ ఇప్పుడు కూడా తయారవుతారు. సాక్షిగా ఈ డ్రామాను చూడవలసి ఉంటుంది. అలాగే మళ్ళీ పురుషార్థం కూడా చేయవలసి ఉంటుంది. పిల్లలు మార్గాన్ని కూడా తెలియచేయాలి. ముఖ్యమైన విషయం పవిత్రత విషయమే. మీరు వచ్చి మమ్మల్ని పవిత్రంగా తయారు చేసి ఈ అశుద్ధమైన ప్రపంచం నుండి తీసుకెళ్ళండి అని తండ్రిని పిలుస్తారు. ఇంటికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. పిల్లలకు ఎన్నో పాయింట్లు వివరించడం జరుగుతుంది. అయినా మళ్ళీ తండ్రి మన్మనాభవ అన్న ముఖ్యమైన విషయాన్నే చెప్తారు. పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేస్తారు. ఇది మర్చిపోకూడదు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా లాభం ఉంటుంది. చార్ట్ను వ్రాయాలి, లేకపోతే మళ్ళీ చివర్లో ఫెయిల్ అయిపోతారు. మేమే సతో ప్రధానంగా ఉండేవారము అని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. నంబర్ వారీగా పురుషార్థానుసారంగా ఎవరైతే ఉన్నతంగా అవుతారో వారు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. స్మృతిలో ఉండవలసి ఉంటుంది.
ఇంకా కొద్ది సమయమే ఉంది, మళ్ళీ సుఖమైన రోజులు రానున్నాయి అని అర్థం చేసుకున్నారు. తప్పకుండా మన అపారమైన సుఖమైన రోజులు రానున్నాయి. తండ్రి ఒకేసారి వస్తారు. దుఃఖధామాన్ని అంతం చేసి మన సుఖధామంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు మనం ఈశ్వరీయ పరివారంలో ఉన్నామని, మళ్ళీ మనం దైవీ పరివారంలోకి వెళ్తామని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయానికే గాయనం ఉంది. ఈ సంగమ యుగమే పురుషోత్తమమైనది మరియు ఉన్నతంగా అయ్యే యుగము. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ముందు ముందు సన్యాసులు కూడా అంగీకరిస్తారు. ఆ సమయం కూడా వస్తుంది కదా. ఇప్పుడు మీ ప్రభావం అంతగా వెలువడజాలదు. ఇప్పుడు రాజధాని స్థాపన జరుగుతోంది. ఇంకాస్త సమయం ఉంది. చివర్లో ఈ సన్యాసులు మొదలైన వారు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు. ఈ సృష్టి అనే చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం ఎవరిలోనూ లేదు. పవిత్రత విషయంలో ఎన్నో విఘ్నాలు వస్తాయని కూడా పిల్లలకు తెలుసు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది పిలిచింది కదా. నిజానికి మీరందరూ ద్రౌపదులు, సీతలు మరియు పార్వతులే. స్మృతిలో ఉండడం ద్వారా అబలలు, నడుం వంగిపోయిన వృద్ధులు కూడా బాబా నుండి వారసత్వాన్ని తీసుకోగలరు. కనీసం స్మృతిలోనైనా ఉండగలరు కదా. భగవంతుడు వచ్చి యజ్ఞాన్ని రచించారు. అందులో ఎన్ని విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. కన్యలకు బలవంతంగా వివాహాలు చేయిస్తారు, లేకపోతే తన్ని బయటకు తరిమేస్తారు. కావున హే పతిత పావన రా అని వారిని పిలుస్తారు. మరి వారు వచ్చి పావనంగా తయారు చేసేందుకు వారికి తప్పకుండా రథం కావాలి కదా. గంగా నీటి ద్వారా పావనంగా అవ్వరు. తండ్రి వచ్చి పావనంగా తయారు చేసి పావన ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తారు. ఈ పతిత ప్రపంచ వినాశనం ముందుందని మీరు గమనిస్తారు. మరి బాబాకు చెందిన వారిగా ఎందుకు అవ్వకూడదు? స్వాహ ఎందుకు అవ్వకూడదు? ఎలా స్వాహ అవ్వాలి, ఎలా బదిలీ చేసుకోవాలి అని అడుగుతారు. పిల్లలు, మీరు ఈ సాకార్ బాబాను చూస్తారు కదా. ఇతడు స్వయం చేస్తూ నేర్పిస్తున్నాడు. ఎటువంటి కర్మలను నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అని భావిస్తాడు అని బాబా చెప్తున్నారు. బాబా ఇతడితో కర్మలు చేయించారు కదా. మొత్తం యజ్ఞంలో స్వాహ చేయించారు. స్వాహ అవ్వడంలో కష్టమేముంది? ఇతడు చాలా షావుకారుడు కాదు, చాలా పేదవాడు కాదు, సాధారణంగా ఉన్నాడు. బ్రహ్మాబాబా అన్ని కోట్లకు అధిపతిగా ఉంటే కూడా బాబా ఏమంటున్నారు? సాధారణంగా ఉన్నాడు అని అంటున్నారు. ఆ లెక్కను చూస్తే ఈరోజు ఎంతెంత పెద్దవాళ్ళు బాబా యజ్ఞంలో ఉన్నా అందరూ కూడా బాబా ఎదురుగా సాధారణంగా ఉన్నవారే. ఎందుకంటే బాబా లెక్కలో సంపన్నులు, సంపూర్ణులు అంటే సత్యుగంలో ఉన్నటువంటి దేవీ దేవతలు. సో వాళ్ళ ముందు ఇక్కడ ఉన్నటువంటి ఎంత ధనవంతులు కానీ ఏమీ లేదు అన్నట్టు బాబా చెప్తున్నారు. చూడండి, యజ్ఞం రచించినప్పుడు అందులో అన్నపానాదుల సామాగ్రి అంతా కావాలి కదా. ఇది ఈశ్వరీయ యజ్ఞము. ఈశ్వరుడు వచ్చి ఈ జ్ఞాన యజ్ఞ స్థాపనను చేశారు, మిమ్మల్ని చదివిస్తారు. ఈ యజ్ఞం మహిమ చాలా భారీ అయింది. ఈశ్వరీయ యజ్ఞం ద్వారానే మీ శరీర నిర్వహణ జరుగుతుంది. ఎవరైతే అర్పణమయులుగా భావిస్తారో వారు మేము ట్రస్టీలము, ఇదంతా ఈశ్వరునిది, మేము శివబాబా యజ్ఞం నుండి భోజనం చేస్తున్నాము అని భావిస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. అందరూ వచ్చి ఇక్కడ కూర్చునేదైతే లేదు కదా. ఇతడు ఏ విధంగా సర్వస్వాన్ని స్వాహా చేశాడో అతడి శాంపిల్ని మీరు చూశారు. ఎటువంటి కర్మలను ఇతడు చేస్తాడో ఇతడిని చూసి అవి ఇతరులకు కూడా నచ్చాయి. ఎంతోమంది స్వాహా అయ్యారు అని బాబా అంటారు. ఎవరెవరైతే స్వాహా అయ్యారో వారు తమ వారసత్వాన్ని తీసుకుంటారు. బుద్ధి ద్వారా కూడా అర్థం చేసుకోబడుతుంది. ఆత్మలైతే వెళ్ళిపోతాయి, మిగిలిన శరీరాలన్నీ అంతమైపోతాయి. ఇది అనంతమైన యజ్ఞము. ఇందులో అందరూ స్వాహా అవుతారు. ఏ విధంగా బుద్ధి ద్వారా స్వాహా అయి నష్టమోహులుగా అవ్వాలో పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది. ఈ సామాగ్రి అంతా బూడిదైపోనున్నదని కూడా మీకు తెలుసు. ఇది ఎంత పెద్ద యజ్ఞము.
అక్కడ మళ్ళీ ఎటువంటి యజ్ఞము రచింపబడదు. అలాగే ఎటువంటి ఉపద్రవాలు ఉండవు సత్యుగంలో. భక్తి మార్గపు అనేక యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతమైపోతాయి. జ్ఞానసాగరుడు ఒక్క భగవంతుడే. తానే మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్యము, చైతన్యము. శరీరం జడమైంది, ఆత్మయే చైతన్యమైంది. తాను జ్ఞానసాగరుడు. పిల్లలైన మిమ్మల్ని స్వయంగా జ్ఞానసాగరుడే కూర్చొని చదివిస్తారు. వారు కేవలం గానం చేస్తూ ఉంటారు మరియు మీకు బాబా మొత్తం జ్ఞానం అంతటినీ వినిపిస్తున్నారు. జ్ఞానం ఎక్కువేమీ లేదు. ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుందో కేవలం అర్థం చేయించవలసి ఉంటుంది. ఇక్కడ బాబా తాము స్వయమే మిమ్మల్ని చదివిస్తున్నారు. నేను సాధారణ తనులోకే ప్రవేశిస్తానని కూడా అంటారు. భగీరథుడు కూడా ఎంతో ప్రసిద్ధమైనవాడు. తండ్రి తప్పకుండా మానవునిలోకే వస్తారు కదా. వారికి ఒక్క శివ అన్న పేరే ఉంటుంది. మిగిలిన వారందరి పేర్లు మారుతాయి, కానీ వీరి పేరు మారదు. భక్తిలో అనేకమైన పేర్లు పెట్టేశారు. ఇక్కడైతే ఒక్క శివబాబాయే ఉన్నారు. శివుణ్ణి కళ్యాణకారి అని అంటారు. భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచమైన స్వర్గ స్థాపనను చేస్తారు. మరి వారు కళ్యాణకారియే కదా. భారతదేశంలో స్వర్గం ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు ఇది నరకము. మళ్ళీ స్వర్గం తప్పకుండా వస్తుంది. దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. తండ్రి నావికునిగా అయ్యి మిమ్మల్ని ఈ తీరం నుండి ఆ తీరం వైపుకు తీసుకువెళ్తారు. ఇది దుఃఖమయమైన పాత ప్రపంచము. మళ్ళీ తప్పకుండా డ్రామా అనుసారంగా కొత్త ప్రపంచం వస్తుంది. అందుకొరకు మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. తండ్రి స్మృతిని ఘడియ ఘడియ మర్చిపోతున్నారు. ఇందులోనే శ్రమ ఉంది. కానీ మీ చేత ఏ వికర్మలైతే జరిగాయో వాటి శిక్షను కర్మభోగం రూపంలో అనుభవించవలసిందే. కర్మభోగాన్ని అంతిమం వరకు అనుభవించవలసిందే. అందులో క్షమాపణ లభించజాలదు. బాబా క్షమించండి అని అనడం కాదు. అదేం లేదు. డ్రామానుసారంగానే అంతా జరుగుతుంది. క్షమ మొదలైనవేమీ ఉండవు. లెక్కాచారాలను తీర్చుకోవాల్సిందే. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వాలి. అందుకొరకు శ్రీమతం కూడా లభిస్తుంది. శ్రీ అయిన శివబాబా శ్రీమతం ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. ఉన్నతోన్నతుడైన తండ్రి మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తారు. మీరిప్పుడు అలా అవుతున్నారు. బాబా కల్పకల్పము వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారు అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. అర్ధకల్పం దాని ప్రాలబ్ధం లభిస్తుంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం అవసరం ఉండదు. కల్పకల్పము ఒకేసారి తండ్రి వచ్చి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలియజేస్తారు. చదవటము మరియు పవిత్రంగా అవ్వడమే మీ పని. యోగంలో ఉండాలి. బాబాకు చెందిన వారిగా ఈ పవిత్రంగా అవ్వకపోతే 100 రెట్లు శిక్ష పడుతుంది. పేరు కూడా అప్రతిష్ట పాలవుతుంది. సద్గురువుని నిందకులు నిలువ నీడను కూడా పొందరు అని గానం చేస్తారు. వారెవరు అన్నది మనుషులకు తెలియదు. సత్యమైన తండ్రియే సద్గురువు, సత్యమైన శిక్షకుడు అవుతారు కదా. వారే మిమ్మల్ని చదివిస్తారు. వారు సత్యమైన సద్గురువు కూడా. ఏ విధంగా తండ్రి జ్ఞానసాగరుడు అలాగే మీరు కూడా జ్ఞానసాగరులే కదా. తండ్రి మొత్తం జ్ఞానమంతటిని ఇచ్చేస్తారు. ఎవరు ఎంతగా కల్పపూర్వం ధారణ చేశారో అంతగానే చేస్తారు కదా. పురుషార్థం చేయాలి. కర్మ లేకుండా ఎవ్వరూ ఉండలేరు. హఠయోగాలు మొదలైనవన్నీ చేసినా అవి కూడా కర్మలే కదా. ఇది కూడా జీవనోపాధి కొరకు ఒక వృత్తియే. పేరు లభిస్తుంది, ఎంతో ధనం లభిస్తుంది. నీటిపైన మంటల్లో నడిచి వెళ్తారు, కానీ కేవలం గాల్లో ఎగరలేరు. అందుకు పెట్రోల్ మొదలైనవి కావాలి కదా. కానీ వాటి వల్ల లాభం ఏమీ ఉండదు. పావనులుగా అయితే అవ్వరు. సైన్స్ వారి రేస్ కూడా జరుగుతుంది. వారిది సైన్స్ రేస్ అయితే మీది సైలెన్స్ రేస్. అందరూ శాంతినే కోరుకుంటారు. శాంతి మీ స్వధర్మము. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఇక మీ ఇల్లు అయిన శాంతిధామంలోకి వెళ్ళాలి అని బాబా అంటారు. ఇది దుఃఖధామము. మనం శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తాము.
ఈ దుఃఖధామం అంతమవ్వనున్నది. దీన్ని బాగా ధారణ చేసి మళ్ళీ ఇతరుల చేత ధారణ చేయించాలి. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ చదువును చదువుకొని మళ్ళీ శరీర నిర్వహణార్థం కష్టపడవలసి ఉంటుంది. భాగ్యవంతులైన పిల్లలు వెంటనే తాము ఏ చదువును చదువుకోవాలో నిర్ణయించుకుంటారు. ఆ చదువు ద్వారా ఏం లభిస్తుంది, మరియు ఈ చదువు ద్వారా ఏం లభిస్తుంది? ఈ చదువు ద్వారా 21 జన్మల ప్రాలబ్ధం తయారవుతుంది. కావున నేను ఏ చదువును చదువుకోవాలి అని ఆలోచించాలి. ఎవరైతే అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందవలసి ఉంటుందో వారు అనంతమైన చదువులో నిమగ్నమైపోతారు. కానీ డ్రామా ప్లాన్ అనుసారంగా ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే మళ్ళీ ఆ చదువులోకే వెళ్ళిపోతారు. ఈ చదువును చదవరు, ఖాళీ దొరకటం లేదు అని అంటారు. ఏ జ్ఞానం మంచిది? బాబా అడుగుతున్నారు. దానివల్ల ఏం లభిస్తుంది మరియు దీనివల్ల ఏం లభిస్తుందని బాబా అడుగుతారు. బాబా, భౌతిక చదువు వల్ల ఏం లభిస్తుంది? ఏదో కొద్దిగా సంపాదిస్తాము. ఇక్కడైతే స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు. మేమైతే చదువుకొని రాజ్య పదవిని పొందాలి అని అంటారు. మరి అలాంటప్పుడు ఏ విషయంపై ఎక్కువగా ధ్యానాన్ని ఉంచాలి? కొందరైతే బాబా ఆ కోర్సును కూడా పూర్తి చేసి ఆపై వస్తాము అని అంటారు. అప్పుడు బాబా వీరి భాగ్యంలో లేదు అని భావిస్తారు. ఏం జరగనున్నదో ముందు ముందు వెళ్ళి చూస్తారు. శరీరంపై ఎటువంటి నమ్మకము లేదు అని అర్థం చేసుకుంటారు. మరి సత్యమైన సంపాదనలో నిమగ్నమైపోవాలి కదా. ఎవరి భాగ్యంలోనైతే ఉంటుందో వారే తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. పూర్తిగా కృషి చేయాలి. మేమైతే బాబా నుండి వారసత్వాన్ని తీసుకొని తీరుతాము అని భావించాలి. అనంతమైన తండ్రి మనకు రాజ్యాన్ని ఇస్తారు. మరి ఈ ఒక్క అంతిమ జన్మలో మేము పవిత్రంగా ఎందుకు అవ్వము? ఎంతోమంది పిల్లలు పవిత్రంగా ఉంటారు, అబద్ధం ఏమి చెప్పరు కదా. అందరూ పురుషార్థం చేస్తున్నారు, చదువుతున్నారు, అయినా విశ్వసించరు. ఎప్పుడైతే పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేయవలసి ఉంటుందో అప్పుడే అనంతమైన తండ్రి వస్తారు. పాత ప్రపంచ వినాశనం అయితే మేము ముందుంది. ఇది చాలా స్పష్టంగా ఉంది. సమయం కూడా అదే. అనేక ధర్మాలు కూడా ఉన్నాయి. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. నిశ్చయం గలవారు మీలో కూడా ఏ కొందరో ఉన్నారు. అరే, నిశ్చయం ఉంచడంలో సమయం పడుతుందా? శరీరం పైన కూడా నమ్మకం లేదు. కొద్దిగా కూడా అవకాశాన్ని వదలకూడదు. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే బుద్ధిలోకి కూడా కొద్దిగా కూడా రాదు కదా. अच्छा, मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సత్యమైన సంపాదన చేసుకుని 21 జన్మల వరకు మీ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. శరీరంపై ఎటువంటి నమ్మకము లేదు, కావున కొద్దిగా కూడా అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. 2, నష్టమోహులుగా అయి మీ సర్వస్వాన్ని రుద్రయజ్ఞంలో స్వాహా చెయ్యాలి. స్వయాన్ని అర్పణ చేసుకొని ట్రస్టీలుగా అయి సంభాళించాలి. సాకార బాబాను అనుసరించాలి. ఈరోజు బాబా వరదానము, సర్వప్రాప్తి సంపన్న భవ. ఈశ్వరీయ నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే సర్వప్రాప్తి సంపన్న భవ. ఈశ్వరీయ నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే సర్వప్రాప్తి సంపన్న భవ. ఏ విధంగా ఆ నశ అన్నింటినీ మరిపింపచేస్తుందో అలా ఈ ఈశ్వరీయ నశ దుఃఖ ప్రపంచాన్ని సహజంగానే మరిపింపచేస్తుంది. ఆ నశలో అయితే చాలా నష్టం ఉంటుంది. అధికంగా మద్యాన్ని సేవించినట్లయితే అంతమైపోతారు. కానీ ఈ నశ అవినాశిగా తయారు చేస్తుంది. ఎవరైతే సదా ఈశ్వరీయ నశలో అమితానందంగా ఉంటారో వారు సర్వప్రాప్తి సంపన్నులుగా అవుతారు.
ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు, ఏక్ బాప్ దూసరా నా కోయి అన్న ఈ స్మృతియే నషను ఎక్కువ చేస్తుంది. ఈ స్మృతి ద్వారా సమర్థత వచ్చేస్తుంది. స్లోగన్: ఇతరులను కాపీ చేసేందుకు బదులుగా తండ్రిని కాపీ చేయండి. ఇతరులను కాపీ చేసేందుకు బదులుగా తండ్రిని కాపీ చేయండి. అచ్చా, ఈరోజు అవ్యక్త ప్రేరణ: అంతర్ముఖులుగా ఉండేవారే ప్రతి జ్ఞానరత్నం యొక్క గుహ్యతలోకి వెళ్ళగలరు. జ్ఞానంలోని ప్రతి పాయింట్లోని రహస్యం ఏంటి, మరియు ఏ సమయంలో ఏ విధితో దాన్ని కార్యంలో లేక సేవలో పెట్టాలి అని ఈ విధంగా దాని గురించి మనన చింతన చేస్తూ ఆ రహస్యం యొక్క సారంలోకి వెళ్ళిపోయినట్లయితే నష యొక్క అనుభూతిని చేయగలరు. సో అలాంటి సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళి ఆ నష యొక్క అనుభూతిని ఈరోజు చేద్దాము. అచ్చా, ఈరోజు మమ్మ మాసం యొక్క స్పెషల్ హోంవర్క్. ఈరోజు బుధవారము. సదా యాక్యురసీ కే గుణ్ సే మర్యాదओं में चलने की శక్తి. సదా యాక్యురసీ అంటే టంచనగా చేయడం ఉంటుంది కదా, కరెక్ట్గా చేయడం. ఈ యొక్క గుణం ద్వారా మర్యాదల పైన నడిచేటువంటి శక్తితో నిండుగా అవ్వండి. मम्मा ने हर श्रीमत को एक्यूरेट पालन किया और दूसरों से कराया. మమ్మ ప్రతి శ్రీమతాన్ని యాక్యురేట్గా అంటే ఖచ్చితంగా పాటించారు మరియు ఇతరులని కూడా అలా నడిపించారు. అంటే అలా శ్రీమతం పైన నడిచే విధంగా నడిచారు. अमृत वेले से लेकर रात्रि तक जो भी मन वचन कर्म के लिए ईश्वरीय मर्यादा ये है, एक्यूरेट रहने के कारण मर्यादाओं को पालन करने की शक्ति आ गई. అమృత వేళ నుంచి రాత్రి వరకు ఏవైతే మనస వాచ కర్మణల కోసం ఈశ్వరీయ మర్యాదలు ఉన్నాయో ఖచ్చితంగా వాటిపైన ఉండటం కారణంగా మర్యాదల్ని పాలన చేసినటువంటి శక్తి వస్తుంది. శ్రీమతం పైన నడిచిన కారణంగా శక్తి లభిస్తుంది. సో మనస వాచ కర్మణ అన్నిట్లో శ్రీమతం పైన నడిచిన కారణంగా యాక్యురేట్గా ఉన్న కారణంగా శక్తి వచ్చింది. అగర్ హమ్ అప్నీ దినచర్య మే श्रीमत में एक्यूरेट रहते हैं तो मर्यादाओं पर चलना सहज हो जाता है. ఒకవేళ మనం మన యొక్క దినచర్యల పైన శ్రీమతం పైన ఖచ్చితంగా నడిచినట్లయితే మర్యాదల పైన నడవడం చాలా సహజం అనిపిస్తుంది. यह मर्यादा यही हमें मर्यादा पुरुषोत्तम बना देती है. ఈ ఈశ్వరీయ మర్యాదలే మనల్ని మర్యాద పురుషోత్తమ దేవతలుగా తయారు చేస్తాయి. సో ఈశ్వరీయ మర్యాదలపైన యాక్యురేట్గా ఉండటము మరియు అంటే ఖచ్చితంగా వాటిని పాలించేటువంటి శక్తితో మర్యాదలపైన నడిచేటువంటి శక్తి వస్తుంది. సో గుణము శక్తి యొక్క ధారణని ఈరోజు చేద్దాము. అచ్చా, ఓం శాంతి.